అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఇది మన ప్లాంట్ యాక్చువల్లీ చూశారు కదా. పెట్టుబడి ఒకసారి పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కసారి పెడతారు. దానికి 11 నెలలు ఇది 1 ఇయర్ అగ్రిమెంట్ అండి. 1 ఇయర్ అగ్రిమెంటు. అది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. రీసెంట్గా 2 రోజుల నుండి నాటుకోడి గుడ్ల మీద ఫోకస్ చేసాం. ఎందుకంటే వరల్డ్లో ఇంతవరకు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు నాటుకోడి గుడ్లని మార్కెట్ చేసింది లేదు, బ్రాండ్ క్రియేట్ చేసింది లేదు. బాయిలర్ గుడ్లలో చాలామంది ఉన్నారు. నాటుకోడి గుడ్ల మీద అంటే రకరకాల ప్రాజెక్టులు చేసినాక ఫైనల్గా మనం నాటుకోడి గుడ్లు లాంచ్ చేద్దామని ప్లానింగ్తో ఉన్నాము. అయితే నాటుకోడి గుడ్లని ఒక బ్రాండింగ్ లాగా తీసుకెళ్దామని ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 2 డేస్ లోపట్నే 6,000 మంది చూశారు. దగ్గర 200 ప్లస్ కాల్స్ ఉన్నాయి మనకి. అంటే దీన్ని కరెక్ట్ మార్కెట్ చేస్తే ఎవర్ గ్రీన్ మార్కెట్ ఉంది. అయితే ఈ నాటుకోళ్ళు అనేది నాటుకోడి గుడ్లు అనేది ఎవరు ఇయ్యరు, బయట ఎక్కడ దొరకవు, ఎవరు ఇయ్యరు, ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండవు. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ఇంత ప్లేస్ ఉంది. ఫార్మింగ్ కోసం ఇంతకుముందు మనం ప్లాన్ చేసాం ఆల్రెడీ. చూసారు కదా, మన దగ్గర ఆల్రెడీ ఫార్మ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ ఫార్మ్స్ సెటప్స్ అన్నీ చేసి పెట్టాం. అంటే మీట్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ కోసం అని పెట్టాము. బట్ అది ఒక దగ్గరకు వచ్చినాక ఆగిపోయింది. కాబట్టి ఇదిగోండి, దీంట్లో ఆల్రెడీ మిక్సింగ్ అంటే ఈ మనము బ్రీడర్స్ని రెడీ చేస్తున్నాం. ఎగ్స్ తీసేసి దానిలో సెటప్ అంతా రెడీ చేసుకొని బ్రీడర్స్ని రెడీ చేస్తున్నాం. అంటే మదర్ బ్రీడ్ అనేది మన దగ్గరే ఉండేటట్టు. ఇవి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, చాలా రోజుల నుండి ఉన్నాయి ఈ కోళ్ళు మన దగ్గర. అసీల్ అంటారు దీన్ని, ఫైటర్స్ అనమాట. అంటే పందెం కోళ్ళు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మన ప్లానింగ్ ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడి, ఏదైతే ఉందో గవర్నమెంట్తో మాట్లాడి మదర్ బ్రీడ్ అనేది మన దగ్గరే ఉంటుంది. కంప్లీట్గా మదర్ బ్రీడ్ ఏదైతే గుడ్లు పెట్టేశారో ఆ గుడ్లు పెట్టే కోళ్ళు మొత్తం మన దగ్గర ఉంటాయి. ఇందులో మన దగ్గర మిషనరీ ఉంది ఆల్రెడీ. ఆ మిషనరీలో అంటే ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ కేజుల్లో మొత్తం మదర్ బ్రీడ్ని దించాలని ఉన్నాం. ఏదైతే అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుండి వచ్చిన గుడ్లని పిల్లలు తీసి పిల్లల్ని రైతులకు ఇచ్చి, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పిల్లల్ని ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి గుడ్లు తీసుకొని ఆ గుడ్లని మనం మార్కెట్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాం. అంటే దీంట్లో ప్రతి ఊర్లో మనం టైఅప్ అవుతాము. ఎందుకంటే ఇంత ప్లేస్ ఉంది ఆల్రెడీ మనకి. ఇది చూసారు కదా, ఆల్రెడీ కేజులు సిస్టము ఎంత సెటప్ రెడీ చేసి పెట్టాము. ఏంటంటే రకరకాలవి అంటే ట్రైనింగ్ సెంటర్ కోసం అని చెప్పి డిజైన్ చేశాను. కానీ ప్రాజెక్ట్ కొద్దిగా డిలే అయిపోతుంది. తర్వాత మనకు సపోర్టింగ్ లేదు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాం అనుకోండి. అందుకని ఏంటంటే ఎవరైతే ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ప్యాషన్గా ఉన్నారో, లేదు మంత్లీ అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సేమ్ లాస్ట్ టైం లాగానే 10,000 ఇన్వెస్ట్ చేస్తే 2,300. ఎందుకంటే గుడ్లు అమ్మితే ఎంత వస్తుందో ఎన్ని సీక్రెట్లు కాబట్టి నేను ఎవరికి ఇన్ఫామ్ చేయట్లేదు. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 2,300. ఇందులో మొత్తం మదర్ బ్రీడ్ ఏదైతే ఆడవి మొగవి గుడ్లు పెట్టే కోళ్ళని ఫిల్ చేయాలని ఉన్నాం ఈ కేజులు మొత్తం. తర్వాత వాటిని ఎర్లీ మార్నింగ్ లేవగానే మన ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ప్లేస్లో ఫ్రీగా తిప్పేస్తాం. కంప్లీట్గా ఈ గ్రాస్ ఉంది కాబట్టి, లేదంటే అక్కడక్కడంతా సెటప్లు చేసేసి, ఇదిగోండి ఇంత సెటప్ ఉంది. ఇది మొత్తం ఓపెన్ రేరింగ్ అనుకోండి. మంచిగా ఓపెన్గా ఈ కోళ్ళు, ఆ కేజీలో ఉన్న కోళ్ళు కానీ ఇవి కానీ. ఇది కాకుండా మనకు ఆల్రెడీ షెడ్లు ఉన్నాయి. షెడ్లలోనేమో గుడ్లు పెట్టే కోళ్ళు ఓన్లీ ఫీమేల్స్. ఓన్లీ ఇప్పుడు మన ఎగ్స్ అమ్ముతున్నాం కదా, ఆ ఎగ్స్ అమ్మే వాటిని ఏమో షెడ్లలో పెట్టేస్తాము. బట్ ఈ ఓపెన్ ప్లేస్లో మాత్రం మదర్ బ్రీడ్ని తిప్పుతాం. ఆడవి మొగవి మొత్తము. మేమనుకునేది ఏంటంటే దగ్గర ఒక 1,500 నుండి 2,000 కోళ్ళు ఈ కేజీలలో. దాని నుండి మనకు మదర్ బ్రీడ్ వస్తుంది, ప్రొడక్షన్ వచ్చేస్తుంది. వచ్చిన ప్రొడక్షన్ ఏం చేస్తామంటే మన దగ్గర చిన్న మిషనరీ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే చిన్న మిషనరీ ఉంది. ఆ చిన్న మిషనరీ కాకుండా పెద్ద మిషనరీ తేవాలా. అంటే ఈ ప్లేస్లో మిషనరీ పెట్టాలా. అది యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాము, గవర్నమెంట్ డిస్కస్ చేస్తున్నాం మనము. ఇదిగోండి, ఈ చిన్న మిషనరీ ఉంది. ఇట్లాంటి మిషనరీ పెద్దది పెట్టేసి ఆ మదర్ బ్రీడ్లోకి వెళ్ళి పిల్లలు తీసి ఆ పిల్లల్ని రైతులకు ఇచ్చి, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటికాడ లేడీస్ ఖాళీగా ఉంటారో, ఖాళీ స్థలం ఉందో వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు పెంచినాక అవి తీసుకొని అందులో పెట్టే గుడ్లతో మనం మార్కెట్ చేస్తాం. యాక్చువల్లీ ఇది బ్రూడింగ్ సిస్టమ్ ఇట్లా వస్తుంది పిల్లలకి. అంటే ఈ షెడ్ అంతా ఖాళీ ఉంది కాబట్టి దీంట్లో మొత్తం క్లోజ్ కండిషన్లో మనము ఓన్లీ ఇందులో ఒక 1000 కోళ్ళు పడతాయి. 1000 or 2,000 అనుకోండి. ఓన్లీ ఎగ్స్ కోసమే, ప్రొడక్షన్ ఎగ్స్ కోసమే. అంటే ఇదంతా భారీ బడ్జెట్ అనుకోండి. దగ్గర ఈ మిషనరీ కానీ, ఈ కోళ్ళు కానీ, సెటప్ కానీ అంతా కలుపుకొని ₹1 కోటి దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది మెల్లగా ఏదో గవర్నమెంట్ సైడ్ నుండి ప్లాన్ చేస్తున్నామో, అప్పటి వరకు మనం ఏదో రన్ చేయాలి. కాబట్టి అవి ఫిల్ చేసుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎందుకంటే గుడ్ల మార్కెట్ బాగుంది, ఆల్రెడీ ఎగ్ సేలింగ్ స్టార్ట్ అయింది, ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి.
ఆల్రెడీ దానిలో ప్లానింగ్ పెట్టాం మనం 10,000 రిజిస్ట్రేషన్తో మీకు ప్రొడక్షన్ చేస్తామని చెప్పేసి దగ్గర 50-60 మంది అప్రోచ్ అయ్యారు మనని. కొద్దిగా అక్కడ నుండి ఫండింగ్ వచ్చినా మనకు ముందు మూవ్ అవుతుంది. బట్ మన ప్రయత్నం అక్కడ కానీ ఇక్కడ కానీ ఆపకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా పౌల్ట్రీ అంటే లైఫ్ స్టాక్లో ఇంట్రెస్ట్ ఉండి లేదు మంత్లీ వస్తాయి అనుకుంటే మేబీ 10 days అటు ఇటు అవ్వచ్చు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం స్ట్రగుల్ అయ్యాం కాబట్టి చెప్తున్నాం ముందే. అటు 10 రోజులు అటు ఇటు అయినా సరే మనం వస్తాయి, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంత ప్లేస్ ఉంది మనకి. ఈ ప్లేస్ మొత్తంలో కలిపి మనం ఎంత లేదన్నా సరే ఒక 10,000 నాటుకోళ్ళు పెంచవచ్చు. 10,000 నాటుకోళ్ళ నుండి రోజు 5,000 గుడ్లు వస్తాయి. మనం ఇప్పుడు గుడ్డు అమ్మేది ఆల్మోస్ట్ 20 రూపాయలు అమ్ముతున్నాం. అంటే ₹1,00,000 ఇన్కమ్, మంత్లీ 30 లక్షలు. దాంట్లో మనం పెట్టుబడి తక్కువలే, అంతే. 30 లక్షలు వచ్చినా కూడా పెట్టుబడి పెట్టే తక్కువనే. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, ఈ ప్యాషన్ ఉండి కానీ లేదు ఫ్యూచర్లో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదు ఇప్పుడే అంటే ఆ నాటుకోళ్ళ దాంట్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. అందులో కూడా అంటే ఆ గుడ్లు తీసుకోకుండా ఇప్పుడే తీసుకోకుండా కొద్దిగా అంటే దాంట్లో కూడా ఐడియాలజీ నేనే ఇస్తున్నాను. ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పుడే గుడ్లు తీసుకొని అమ్మకుండా కొద్దిగా రిటర్న్స్ వస్తాయి మీకు. 4 నెలలకో 5 నెలలకో మళ్ళీ 10,000కి 10,000 అవుతుంది. ఆల్మోస్ట్ 10,000కి 2,300 రిటర్న్స్ అంటే 10,000కి 10,000 అవుతుంది. ఆ 10,000తోనే మళ్ళీ మీరు గుడ్లు స్టార్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అట్లనే ఉంటుంది. బట్ మీరు బిజినెస్ పరంగా కొద్దిగా అంటే ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవాలనుకుంటే 10,000 అట్లనే పెట్టుకొని 10,000 వచ్చినాక బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ కంపెనీ గ్రోత్ కోసం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తామండి. ఏది ఏమైనా సరే ప్రాజెక్ట్ అయితే ఆగదు. ఆల్రెడీ అంటే ఇది గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ చాలా కష్టాల్లో ఉంది. అట్లాంటిది మనం వెళ్ళి ఏదో హెల్ప్ చేసి వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళ దాకా ఖచ్చితంగా వెళ్తాము. మేబీ వెళ్తే ఈ మండే వెళ్ళాలని ఉన్నాము. సీఎంఓ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని కలిసి మా ప్లానింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మహిళలను తీసుకొని వెళ్ళి అంటే ఆల్రెడీ మన దగ్గర ఉమెన్ ఎంపవరింగ్ ఉంది కాబట్టి వీళ్ళందరం తీసుకెళ్ళి ఈ ప్రోడక్ట్ మన బ్రాండ్ని లాంచ్ చేసి దాన్ని ఒక ఫోటో తీసుకొని అన్ని మీడియా ఛానల్లో పబ్లిసిటీ ప్రమోషన్ చేసుకొని దాంతోపాటు మనం అనుకున్న స్ట్రక్చర్ మొత్తం ఆయనకు ఇన్ఫామ్ చేసి కొద్దిగా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని చెప్పేసి ఆయన్ని అడుగుతాం. ఎవరినో అవసరం లేదు. ఎందుకంటే మనం చేస్తుంది మంచి కాబట్టి ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, నేను ఫైనాన్షియల్గా ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నాము కాబట్టి మీరు ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ చేయండి ఏమన్నా అని చెప్పేసి వాళ్ళే అడుగుతాము. దాంట్లో ఎన్ఆర్ఐస్ రావచ్చు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆ మనీతో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి మనం మిషనరీ పెట్టి పిల్లలు ఇచ్చి దాంట్లోకి వెళ్ళి గుడ్లు తీసి ఆ గుడ్లను బ్రాండింగ్ చేసి అమ్ముతాం. మాంసం అంటే తక్కువ పోతుందేమో కానీ గుడ్లు అయితే రెగ్యులర్గా డైలీ కన్జంప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్స్ మీద మొత్తం మన జ్యోతి ఫుడ్స్ అన్న బ్రాండ్ని ఎగ్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో అనుకుంటే 10,000 రూపాయలకి 2,300 రిటర్న్ వస్తుంది. అది 1 year పెట్టుకున్నాం అంతే. మనము 1 year వరకు కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ఆ 1 year లోపల కూడా వాళ్ళ దగ్గర ఈ ఎగ్స్ది స్టాల్ పెడతాం. యాక్చువల్లీ మీట్ స్టాల్ అనుకున్నాం, ఫుడ్ స్టాల్ అనుకున్నాం, రకరకాలు అనుకున్నాం కానీ బట్ ఇప్పుడు ఎగ్స్ స్టాల్ పెట్టిచ్చేస్తాము. ఎగ్స్ అయితే కంటిన్యూ సేలింగ్ ఉందండి. మనకే రిక్వైర్మెంట్ అసలు మాకే దొరకట్లేదు, అంటే మనమే చేయట్లేదు. ఎగ్స్ ప్రొడక్షన్ చాలా ఉంది, రిక్వైర్మెంట్ చాలా ఉంది. బయట నుండి తెప్పియాలా, అవి తెప్పించుకోవాలన్నా సరే మనకు ఒక 5 లక్షల నుండి 10 లక్షలు కావాలి. ఒక 50,000 గుడ్లు కావాలన్నా కూడా మనకి ఒక 5 లక్షల నుండి 10 లక్షలు కావాలి. వాటిని అమ్మితే మనకు వచ్చేది 10కి 10 వస్తుంది. 10 లక్షలు పెడితే 10కి 10 వస్తుంది. 4 వారాలు అమ్ముకున్న 40 తక్కువ 40కి 40 10కి 40 వస్తుంది. ఏదో ఒక స్కోప్ ఉందన్నమాట మనకి. దాన్ని ఎక్కడ ఆపకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు నా నంబర్ కాల్ చేయొచ్చు. 630-347-3893. రైట్, థ్యాంక్ యూ.